గత 10 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అది వాళ్ళ విజయం వెనుక కూడా 2 పథకాలు ఉన్నాయి. ఒకటి షాదీ ముబారక్, మరొకటి కళ్యాణ లక్ష్మి. ఈ పథకాలని కాంగ్రెస్ పార్టీ మొత్తం వాటిని తీసేస్తామని చెప్పడం, దాన్ని ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ పిలుపు మేరకు ఇవాళ మైబాలో ఎంఆర్ఎస్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మనతో పడదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. 10 సంవత్సరాలు విజయవంతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది, ఎన్నో పథకాలు చేసింది. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 పథకాలను కూడా తీసేస్తామని చెప్పేసి దానికి వెనుక అంతర్యం ఏమిటి? అసలు తులం బంగారం అడుగుతున్నారని చెప్పేసి ఈ ఉన్న పథకాలను ఎత్తివేయడం సిగ్గుచేటు. మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 14 సంవత్సరాలు పోరాడి వాళ్ళ ప్రాణాన్నే తులపానంగా పెట్టి చావు నోట్లో తలబెట్టి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ సుఖశాంతులతో ఉండాలి, ఆయుర్గాలతో ఉండాలి, దినదిన అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్షతో ముందుకొచ్చిన 10 సంవత్సరాలు ఎలా సాగిందో మీరు అందరు చూశారు. పేద ప్రజలు ఒక వర్గమని కాదు, అన్ని వర్గాలకు ఇవాళ అన్నం పెట్టి రైతుకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి లాస్ట్ టేల్ ఎండ్ వరకు నీరందించిన మహనీయుడు మన కేసీఆర్ గారు. ఇలా వర్షాలు లేవు, పథకాలు లేవు. ఇలా ఏదైతే 420 హామీలు ఇచ్చారో, ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో, ఒకటి ఎగనామం పెడుకుంటూ ప్రజలకు మోసం చేసుకుంటూ వాళ్ళే కమిషన్ల పేరుతో కొట్లాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మేము ఒక్కటే అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు సిగ్గు శరం ఉంటే ఆడపిల్లల పేదల ఇంట్లో ఒక వెలుగునిచ్చే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాన్ని ఎత్తివేయడం సిగ్గుచేటు. హైకోర్టులో ఎవరో దాఖలు చేస్తే దాన్ని పిటిషన్ వేసే సత్తా లేని ప్రభుత్వం, సిగ్గు లేని ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే 420 హామీలు ఇచ్చారో, 6 గ్యారంటీలు ఇచ్చారో, ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ పథకాలను అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంతేకాకుండా హైడ్రా పేరుతోటి పేదల ఇండ్లు కూలగొట్టడం జరిగింది. చరిత్రలో IAS ఆఫీసర్ ఒక జైలుకు పోయిన సంఘటన మనం చూసామా? అలాంటి సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అన్ని వర్గాల వాళ్ళకు మోసం చేశారు. ఇవాళ ఏ వర్గం సుఖంగా లేదు. మనం మత్స్య కార్మికులకు చేప పిల్లలు ఇచ్చారు మన కేసీఆర్ గారు. ఇవాళ గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చాము, ఇవాళ ట్రాక్టర్లు ఇచ్చాం, రైతు బిడ్డలకు ట్రాక్టర్లు ఇచ్చాం, టైలెండ్ వరకు నీళ్ళు ఇచ్చాం. ఇవాళ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, మేనిఫెస్టోలో పెట్టని పథకాలు కూడా అమలు చేసిన మహనీయుడు మన కేసీఆర్ గారు. ఇవాళ తండాలను, గూడాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ రిజర్వేషన్ 6 నుంచి 10% రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ గారిది. ఇవాళ 1 కాదు 2 కాదు కొన్ని లక్షల ఎకరాలకు పోడు భూముల పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఎలక్షన్ మూమెంట్లో చెప్పారు, మీరు మోసపోతే గోసపడతారు, గోసపడ్డాక ఎవరు కాపాడలేరు, మోసపోతారని ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజలు మోసపోయడం జరిగింది. ఆ మాయమాటలు విని నిజంగా చేస్తారేమో, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తారేమో, ఆడపిల్లలు స్కూటీలు ఇస్తారేమో, రైతులు 10,000 కాదు 15,000 ఇస్తారేమో, కౌలు రైతులు కూడా ఇస్తారేమో, వృద్ధులు 4,000 రూపాయలు ఆసరా పింఛన్ ఇస్తారేమో అని చెప్పి ప్రజలు మోసపోయారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, కేసీఆర్ గారు చెప్పింది నిజము, మేము తప్పు చేశాము, ఎంత పొరపాటు చేశాము అని చెప్పేసి ప్రజలు ఇవాళ ఆవేదనపై వ్యక్తం చేసటం. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఈ రోజులు ఎప్పుడు గడుస్తాయి అని చెప్పేసి 9 నెలల తల్లి ఎలాగైతే రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటుందో అలా రోజులు లెక్క పెడుతున్నారు. ఈ పాపం, ఈ ఉసురు తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారికి తగులుతుంది. ఆ పాపం పేదలకు ఇల్లు కూలగొట్టిన పాపం కావచ్చు. ఇవాళ షాదీ ముబారక్ మన రైతులు అన్నం పెట్టే రైతులకు ఇవాళ ఊరియా ఏం చూశారా మీరు? ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారో. నేను ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, వెంటనే మీరు హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేసేసి ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాన్ని మీరు అమలు చేయాలి, దీన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసిన తప్పులు
రాబోయే రోజుల్లో దీనికి మూల్యం చెల్లించుకుంటారు. మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, నా మానుకోట నియోజకవర్గ ప్రజలు అన్ని మండలాల్లో ఇవాళ పెద్ద ఎత్తున ధారణాలు చేశారు, నిరసన వ్యక్తం చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారు చల్లగా ఉండి రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎం కావాలి, పేద ప్రజల అన్ని ఆకాంక్షలు వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకొని ముందుకు నడవాలి, వారికి అడుగుజాడలో మేము నడుస్తామని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నా మానుకోట ప్రజానికానికి ఎలవేళలా అందుబాటులో ఉంటానని చెప్పేసి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మొత్తానికైతే 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బూటకపు హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసింది. అలాగే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అంటే ప్రజలకు ఉపయోగపడే షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ప్రజలకి పేదింటి ఆడపడుచులకి ఎంతో ఆదరణ నిలిచింది, బాసగా నిలిచిన పథకాలను తీసివేయడం అనేది చాలా దారుణం. ముందు కూడా వాళ్ళు తీసివేస్తే మాత్రం మా ఎజెండా వేరే రకంగా ఉంటుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హెచ్చరిస్తున్నారు.